బాస్ సీజన్ 9 సెకండ్ వీక్ లాస్ట్ డే ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూద్దాము ఈ వీడియోలో. అంతకంటే ముందుగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఎవరికి ఓట్ చేస్తున్నారు, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెనెన్స్ టీంలో ఉన్న 7 మెంబర్స్కి పర్మనెంట్ ఓనర్ అవ్వడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ని అయితే కండక్ట్ చేశారు. ఈ టాస్క్లో రౌండ్ బై రౌండ్ ఒక్కొక్కరు అవుట్ అవుతూ ఉంటారు. చివరి రౌండ్లో ఇమానుయల్, రాము ఉండగా బిగ్ బాస్ టెనెన్స్ అందరూ గ్రూప్గా డిస్కస్ చేసుకొని ఒకరిని పర్మనెంట్ హౌస్కి పంపించమని చెప్పగా అందరూ రామునైతే పర్మనెంట్ హౌస్కి పంపిస్తారు. ఇక ఓటింగ్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నారు 42.11% ఓటింగ్తో. వీక్ స్టార్టింగ్ నుంచి ఇప్పటికి కూడా సుమన్ గారు అన్ని వెబ్సైట్లో క్లియర్గా టాప్ ప్లేస్లో అయితే ఉన్నారు. ఇక సెకండ్ ప్లేస్లో బర్నీ ఉన్నారు 23.64% ఓటింగ్తో. సుమన్ శెట్టి గారు నామినేషన్స్కి రాకముందు బర్నీ గారు అయితే టాప్లో ఉండే. ఇక సుమన్ శెట్టి నామినేషన్స్లోకి వచ్చిన తర్వాత బర్నీ గారు అయితే సెకండ్ ప్లేస్లోనే ఉన్నారు వీక్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా. ప్లేస్లో పవన్ ఉన్నాడు 7.44% ఓటింగ్తో. పవన్ ఈ వీక్ మంచిగా గేమ్స్ ఆడాలి, అలాగే కెప్టెన్ కూడా అయ్యాడు కాబట్టి తన ఓటింగ్ అయితే పెరిగింది. ఇక ఫోర్త్ ప్లేస్లో ఫ్లోరా ఉన్నారు 6.73% ఓటింగ్తో. డేంజర్ జోన్లో ఉన్న ఫ్లోరా గారు వీకెండ్ వచ్చేసరికి ఫోర్త్ ప్లేస్కి అయితే వచ్చేసారు. ఈ వీక్ సేవ్ అయినట్లే. ఇక ఫిఫ్త్ ప్లేస్లో ప్రియా ఉంది 6.65% ఓటింగ్తో. కొన్ని వెబ్సైట్లో లీస్ట్ డేంజర్ జోన్లో అయితే ఉంది ప్రియా, కొన్ని వెబ్సైట్లో అయితే ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. ఇక సిక్స్త్ ప్లేస్లో హరీష్ ఉన్నాడు 6.61% ఓటింగ్తో. హరీష్ గారికి కూడా ఈ వీక్ మొత్తం డేంజర్ ఓటింగ్ అయితే పోలైంది, ప్రస్తుతానికి డేంజర్ జోన్లో అయితే ఉన్నాడు. ఇక సెవెంత్ ప్లేస్లో మనీష్ ఉన్నాడు 6.61% ఓటింగ్తో. ఓటింగ్ ప్రకారం డేంజర్ జోన్లో ఉన్న ఓనర్ టీం నుంచి ఎలిమినేషన్ జరుగుతుందా లేక టెనెన్స్ టీం నుంచి ఎలిమినేషన్ జరుగుతుందా అనేది చూడాల్సి ఉంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.